హాయ్ అండి. నేనండి మీ నాయుడుగారి అమ్మాయిని. ఈ వీడియోలోని మా ఊరి గ్రామదేవత అయిన సత్తం తల్లి జాతర కోసం వివరిస్తానండి. మార్నింగ్‌కి లేచిపోయాం. తలస్నానం చేసేసి ఇంక ఫ్రెష్‌గా రెడీ అయిపోయి ఇంక అందరూ గుడికొచ్చేసామండి. సలివిడి పానకాలుని, వడపప్పు ఇచ్చేసి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చామండి. అమ్మవారి మొక్కుబడులంటే చాలా ఇస్తారులెండి. కోడిని కోస్తారు, మేకని వేస్తారు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అన్నీ పెడతారండి. నేనైతే చీర, జాకెట్టు పెట్టాలని అనుకున్నాను కానీ నాకు కుదరక ఇప్పుడు పెట్టలేదండి. నేను ఉగాదికి అయితే పట్టుకు వెళ్దామనేసి నేను ఇంకా చలివిడి పానకంని, వడపప్పు పట్టుకుని అయితే నేను వెళ్ళిపోయానండి పొద్దుటే దర్శనానికి. ఎందుకంటే చాలా 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందేమో కదండి. వేరే వేరే ఊరుల నుంచి చుట్టాలు వాళ్ళు వీళ్ళు చాలా జనం వస్తారు. అసలు ఖాళీ ఉండదండి. ఈ వీడియో నేను తీసేటప్పటికే 8 గంటలు ఎంతో 8 గంటలకి అంత జనం ఉన్నారండి. ఇంకా 12, 1 గంట అయితే చాలా జనం ఉంటారు. అందులోకి 12, 1 గంట అయితే ఇంకా ఇక్కడ పద్మనే వేస్తారండి. అంటే అన్నం అన్నీ కలిపేస్తారు. దానికోసం కూడా నేను ఈ వీడియోలో కొంచెం ముందు చూపిస్తానండి. కొన్ని అయితే నేను చూపించలేదు. ఈ గుడిలో నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం తీయించానండి వీడియో. అమ్మవారి ఈ ఊరి అమ్మవారి దేవత ఏంటంటే నా చిన్నప్పుడు ఎప్పుడో మా తాత ముత్తాతల టైంలోనే ఈ గ్రామ దేవతకి నోరు ఎవరో కట్టేశారంటండి. అదే కోయలు ఎవరో ఉంటారు కదా అప్పట్లో వాళ్ళు కట్టేశారంటండి. వస్తుంది కానీ అమ్మవారు పూనుతారు కానీ మాట్లాడరు. ఎర్రి కేకలు వేస్తారు అంతే అన్నమా. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు చూసినా సరే అమ్మవారు వచ్చినా సరే పూనుతారు కానీ అని ఎర్రి కేకలు వేస్తారు ఆవిడ. ఇవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళినా సరే పాపం ఆ నోరు ఇప్పించలేకపోయారంటండి. అది మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా సరే ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంక దర్శనం వచ్చిన తర్వాత బయట మా చుట్టాలు వాళ్ళ వీళ్ళు మాట్లాడుతున్నారు చాలా రోజుల తర్వాత వచ్చాననేసి. ఇంక తీర్థంలో కూడా చాలా చాలా వేషాలు అయితే వేశారండి. తీర్థం చూడడంలో అనేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భోజనం టైంకి వచ్చానండి మా అబ్బాయిని తీసుకుని. ఇంక భోజనాలు కూడా బాగా పెడతారులేండి. భోజనం అయిపోయిన తర్వాత తీర్థంలోనే ఏమైనా కొనిస్తానులే అనేసి తీసుకొచ్చాను. అయినా సరే మా అబ్బాయి మారం చేస్తున్నాడు. ముందే నాకు షాపింగ్ చేయించు అనేసి. లేదు ముందు భోజనం చేసేద్దాము అనేసి నేను తీసుకెళ్ళాను అనమాట అండి. అక్కడ జాకెట్ ముక్కనే రేకుల గుడ్డ ఇస్తున్నారండి. ఊరి గ్రామ దేవత కదండి ఇంకా ఆవిడ. అందుకోసం ఆడపడుచులు అందరికీ జాకెట్ ముక్క ఇస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇంకా నాన్ వెజ్ పెడతారు కానీ ఇప్పుడు నాన్ వెజ్ అక్కడ ఏదోని తినకూడదని అంటున్నారు కదండి. చికెన్ అందుకోసం వెజ్ పెట్టారు. వీడికి ఎక్కువ కోళ్ళును మేకలు అన్నీ వేస్తారు కదండి. అందుకోసం అలాంటిది ఏమి ఉండదు. ఇంకా భోజనం చేసేసాము. తీర్థం చూడటానికి వెళ్ళేలోపు ఇక్కడ అమ్మవారి ముందు కొంచెం డాన్సులు అవి ఇవి వేస్తున్నారండి. పద్మ వేస్తారు ఆ ప్లేస్లో. ఇంకా అక్కడ నన్ను చూడనివ్వట్లేదు. మా అబ్బాయి షాపింగ్ తీసుకెళ్ళానంటే ఇంకా ఆడికి తీర్థంలోకి ఏదో ఒకటి కొనేసి ఇచ్చేద్దాం అనేసి తీర్థం అంతా తీసాను. వీడియో కూడా తీసాను. ఈ లోపు వాడు ఏదో ఇష్టమైంది కొనుక్కుంటున్నాడండి. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో కూడా ఏదో ఊగుతానన్నమాలని అది కూడా ఊగించాలండి. ఎందుకంటే ఆడ ఆనందానికి ఇంక మనం అడ్డు చెప్పలేం కదా. పిల్లల తర్వాతే కదా మనకి ఏదైనాని. ఈ ఊరి గ్రామదేవత ఇప్పట్లో కాదు కానీ అప్పట్లో మేము 90s కిడ్స్ కాబట్టి అప్పుడు బాగా ఈ అమ్మవారి పేరు బాగా పెట్టేవారండి. సత్యకుమారి, సత్తమ్మ, సత్యవేణి ఇంక ఇవే పేర్లు ఉండేవారు. ఇప్పట్లో అయితే అంత అలా పెట్టట్లేదు కానీ అంటే కొంచెం ఫ్యాషన్గా సౌమ్య, సామీద పెడుతున్నారు. అచ్చంగా సత్తమ్మ అనే పిలిచేవారండి. ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్లో చాలామంది సత్తమ్మ అనే పిలుస్తారు. అంత అప్పట్లో అంత ఫేమస్లండి. ఇంకా తీర్థం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇది గుడి దగ్గర పద్మ వేస్తారన్నాను కదండి. పద్మ దగ్గరికి వచ్చేసాను. పద్మ వేయడం మొదలు పెట్టారు. అంటే రైసు, అది మాంసం ముద్ద, కోడిగుడ్డు, ఎండు చేప, వెజిటేబుల్స్ ఇవన్నీ కలిపేసి అమ్మవారికి నైవేద్యం పెడతారండి. అది నాకు కూడా దొరికింది ఆ ముద్ద. దాన్ని నేను తిన్నాను. అది చలవంటండి. ఇంకో మేకను కోసి బలిస్తారు. బలిచ్చిన తర్వాత దాన్ని ఊరంతా ఇలా కట్టుకుని ఇలా ఊరంతా తిరుగుతారండి. ఏమన్నా దుష్టపిల్లలు గట్ట ఉంటే పోతాయని మేము నమ్ముతామండి. కొన్ని వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టవచ్చో పెట్టకూడదో నాకు తెలియదు కదండి. కొంచెం మేకనైతే డైరెక్ట్గా కొయ్యడం, ఆ పద్మ వేయడం దగ్గర ఊరికి చలవని మా ఊరు వాళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతారు. ఇలా కట్టుకొని మేకని ఊరంతా మొత్తం తిరుగుతారండి. ఆ అగ్గితో మొత్తం ఇంట్లోకి వెళ్ళి పొగేస్తారనమాట. ఇదండి మా ఊరి సత్తం తల్లి జాతర అయితేనే చాలా బాగా జరిగింది.